పూరా లోకల్. మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విజయోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. అన్న చెప్పండి, 1 ఇయర్ పూర్తయింది ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది మీకు? నియంత్రణ పాలన పోయి ప్రజాపాలన వచ్చిన రోజు, ప్రజాపాలన ద్వారా ప్రజలకు స్వాతంత్రం వచ్చిన రోజు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ జెండా కాంగ్రెస్ పార్టీ ఎగిన రోజు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం నెరవేర్చిన రోజు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆమోదించిన రోజు. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇవ్వనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. కాబట్టి వారి యొక్క ఇబ్బందిని అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వచ్చిన రోజు, కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా రోజు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి సారథ్యంలో పనిచేస్తున్నాం, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాలు, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అమరవీల కుటుంబాలు కానివ్వండి, అన్ని కుటుంబాలని ప్రజాపాలనలో భాగం చేశాం. ఇచ్చిన ప్రతి మాట నిర్వచనంలో ముందుకెళ్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి మాటలు మాట్లాడి మేము కళ్ళబొల్లి మాట్లాడి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు మేము వ్యతిరేకంగా ఏం మాట్లాడము. ఎందుకంటే వాళ్ళు కళ్ళున్నా చూడలేని కబోదులు, వాళ్ళు మంచిని చూడలేని ఒక దుర్మార్గులు. ఎప్పుడైనా కానీ రాజకీయం చేసే ఈ దుర్మార్గులని తరిమికొట్టారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు, వారి యొక్క మేధాశక్తికి, వారి యొక్క వ్యక్తులకు అందరికీ కూడా, ప్రజా సంఘానికి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన తీసుకొచ్చారు, స్వేచ్ఛ వాయిలు తీసుకొచ్చున్నాం. కాబట్టి మీరు చూడొచ్చు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్, ఇప్పుడు ప్రజల పాలన ఉన్నటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా ఫరక్ ఉంది. వాళ్ళకి వీరికి ఎందుకంటే తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఆదుకునే విధంగా, తెలంగాణ ఉద్యోగులను వారి యొక్క నాయకత్వాన్ని పరిపించే విధంగా, తెలంగాణ యువకులను తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్య విధంగా, తెలంగాణ నిరుద్యోగులను తెలంగాణలో అంతర్భాగం చేసే విధంగా, మహిళలను వీరి శక్తి పెంచే విధంగా ముందుకెళ్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎంతమంది మాట్లాడినా కూడా ఈ దుర్మార్గులు బీజేపీ నాయకులు ఒక సీరియస్ లాగా వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు మాట్లాడతారు. బీజేపీ స్క్రిప్ట్ బీఆర్ఎస్ మారుతుంది, బీఆర్ఎస్ స్క్రిప్ట్ బీజేపీ మారుతుంది. ఈ దుర్మార్గులు మాట్లాడేది. గత 11 సంవత్సరాల కేంద్రంలో బీజేపీ ఉంది. మీరేం చెప్పండి నాయన, మీరేం పోస్ట్ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ మీరేం ప్రజలు ఏం చెప్పండి. మీరు 10 ఏళ్ళు మీరు దుర్మార్గంగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు, యువకులను ఇబ్బంది పెట్టారు, అటు జర్నలిజాన్ని ఇబ్బంది పెట్టారు, ప్రతి ఒక్క వర్గాన్ని, అన్ని వర్గాన్ని ఇబ్బంది పెట్టారు. మీలాంటి దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా సిగ్గు ఉందా, మీకు ఏమైనా లజ్జ ఉందా అడుగుతున్నాను. బీజేపీ పార్టీ కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి గారు, కేసీఆర్, కిషన్ చంద్రశేఖర్ రావు, ఈ ఇద్దరు ఎప్పుడు ఒకటే. వీళ్ళిద్దరూ బొమ్మకు ఆ బొరుసు ఇప్పుడు మాత్రమే. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను న్యాయవంచనకు గురి చేసిన ఈ దుర్మార్గుల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఈ దుర్మార్గులని యొక్క వారి యొక్క అంతం చేసే విధంగా, వారి యొక్క నాయకత్వాన్ని చేసే విధంగా తెలంగాణ ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి గండంలో, ప్రతి ఇంటి పైన, ప్రతి గడపకు చేసే విధంగా, 6 గ్యారెంటీలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తాం. వచ్చే 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటున్నారు. ఈ దుర్మార్గులు ఎన్ని దుర్మార్గాలు చేసినా వారిని మేము వదిలిపెట్టాము. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మీ పోస్టర్సే కనిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో మీరే కనిపిస్తున్నారు, అంటే ప్రెస్ మీట్లలో మీరే ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నారు. కారణం ఏంటి? పార్టీ తరఫున మీరే ఎక్కువ స్టాండ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏముండదు పెద్దన్న, ఎవరి బాగా మాకు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నా పని నేను చేస్తా, నీ పని నువ్వు చేస్తావు. ఇప్పుడు లోకల్ టీవీ వస్తుంది, అన్ని టీవీ వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేము పనిచేస్తున్నాం. అంటే హడావిడి మీదే ఉంది హైదరాబాద్లో ఎక్కువ. హడావిడి కదా, హడావిడి. అంటే ప్రెస్ మీట్లు పెట్టి కూడా మీరు మాట్లాడినట్టు మిగతా నాయకులు మాట్లాడట్లేదు అంటే బయట ఊహాగానాలు వస్తున్నాయి. అట్లేముండదు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. ప్రతి ఒక్కరు తన బాగా చేస్తున్నారు. నా పని నేను చేస్తున్నా, నా పని అందరి పనులు చేస్తూ ఉన్నారు. అందరూ మీరు చూడలేదు అంతే, మీరు అది ప్రాబ్లం అయిపోతుంది. ఓకే.